Hello everyone, welcome to Mana College, and today's topic is hexadecimal subtraction. Hexadecimal subtraction same normal subtraction డెసిమల్ సబ్ట్రాక్షన్ లాగే ఉంటుంది. కాకపోతే దాంట్లో బేస్ వాల్యూస్ 10 తీసుకుంటాం, దీనిలో బేస్ వాల్యూ 16 తీసుకుంటాం, అంతే తేడా. రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ హెక్సాడెసిమల్ నంబర్స్ మనకు తెలుసు 0 to 15, దాని బేస్ వాల్యూ అనేది 16 అనేది. డెసిమల్లో 0 to 9 బేస్ వాల్యూ అనేది 10 తీసుకుంటాం. లెట్ us see వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో దానికి సంబంధించిన కొంచెం థియరీ రాశారు. లార్జర్ నెంబర్ ఫ్రమ్ స్మాలర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తుంటే మనకి ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో డైరెక్ట్ సబ్ట్రాక్షన్ ఉంటే ఓకే పాసిబుల్. సమ్ టైమ్స్ హయ్యర్ వాల్యూ ఉండి లోవర్ వాల్యూ ఉంటే దాని నుంచి బారోయింగ్ తీసుకుంటాం అనమాట. హియర్ ఆల్సో సేమ్ ప్రాసెస్. సో 7 - 5 నార్మల్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా సేమ్. 7 - 5 ఎంత? 2. ఓకేనా? సో 5 - 2 ఎంత? 3. ఓకేనా? ఏ అంటే ఎంత? ఏ ఈక్వల్ టు ఎంత? ఏ ఈక్వల్ టు 10. 10 - 1 ఎంత? 9. 932 ఇస్ ద ఆన్సర్ హెక్సాడెసిమల్ లో. ఇది డైరెక్ట్ ఇచ్చాడు. కొంచెం ఇండైరెక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? ఇండైరెక్ట్ ఇచ్చాడంటే ఇక్కడ 5 అనేది స్మాలర్ వాల్యూ, ఇక్కడ ఏ అంటే 10 వాల్యూ అనేది లార్జర్ వాల్యూ. సో లార్జర్ వాల్యూ అన్నప్పుడు 5, ఏ వాల్యూ ఎంత? ఏ ఈక్వల్ టు 10. సో 10. 5 - 10 అంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? సో ఏ అనేది 5లో నుంచి వెళ్ళదు. అప్పుడు ఏం చేయాలి? తక్కువ ఉంది ఈ వాల్యూ, హయ్యర్ వాల్యూ ఉంది, ఈ వాల్యూ తక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం దీని నుంచి దీనికి బారోయింగ్ తీసుకోవాలి. ఈ బారోయింగ్ ఎంత? 16 తీసుకుంటాము. 16 1 6 అంటే అక్కడ 10 తీసుకుంటాం డెసిమల్, ఇక్కడ 16 తీసుకుంటాం. ఈ 16 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 15 + 16 ఎంత? 16 + 15 ఎంత? ఏమవుతుంది? 21. 21 ఇస్ ద వాల్యూ. ఓకేనా? 21. ఈ 21లో నుంచి ఏ తీసేయండి, ఎంత వస్తుంది? 21లో నుంచి ఏ తీసేస్తే ఎంత వస్తుంది? ఏ అంటే ఎంత? 10. 10 తీసేయండి. 10 తీసేస్తే ఎంత వస్తుంది? 21 - 1 ఎంత? 11 వస్తుంది. 1 - 0 1, 2 - 1 2. 11 అంటే ఎంత? 11 ఈక్వలెంట్ నెంబర్ ఎంత? 15. 21లో నుంచి ఏ తీసేస్తే 11 ఈక్వల్ ఎంత? 11 వాల్యూ వస్తుంది. 11కి ఈక్వలెంట్ వాల్యూ హెక్సాడెసిమల్ ఏంటి? బి. ఇక్కడ రాస్తాం అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఒకటి షిఫ్ట్ అయిపోయింది కదా, సిలో నుంచి ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ ఏం వాల్యూ అయిపోతుంది? సి వెళ్ళిపోతే ఇది బి అయిపోతుంది. ఎందుకంటే సి ఈక్వల్ టు 12. ఒకటి మైనస్ చేశాను ఎందుకంటే ఇక్కడ షిఫ్ట్ చేశాను హెక్సాడెసిమల్. సో దిస్ సి బికమ్స్ బి అయిపోతుంది అనమాట. హియర్ ద వాల్యూ బి. బి ఈక్వల్ టు ఎంత? 11. ఇక్కడ డి ఉంది, డిలో నుంచి తీసేయమన్నా. డి ఈక్వల్ టు ఎంత? 13. ఈ 13 ఇక్కడ తీసుకో. సో 11 - 13 పోతుందా? ఇది లోవర్ వాల్యూ, ఇది హయ్యర్ వాల్యూ. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం నెక్స్ట్ బిట్ నుంచి బారోయింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి బారోయింగ్ 16 తీసుకుంటే ఇదంత సిలో నుంచి ఒకటి పోయింది కాబట్టి బి అంటే 11. సో బి ఈక్వల్ టు 11. సో బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి ఎంత వస్తుంది? 16 వస్తుంది. 11 + 16 ఎంత? 27 అవుతుంది. ఇక్కడ వాల్యూ 27 అవుతుంది. ఈ 27లో నుంచి మైనస్ డి తీసేయాలి. డి ఈక్వల్ ఎంత? 27. డి అంటే ఎంత? 13. ఈ వాల్యూ 13. 7 - 3 4, 2 - 1 1. ఏమొస్తుంది? 14 ఈక్వలెంట్ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఇక్కడ ఏం చేస్తాం అనమాట. సో బి నుంచి ఇక్కడ పోయింది కాబట్టి ఈ వాల్యూ ఏమైపోతుంది? ఏ అయిపోతుంది. ఓకే, ఏ అంటే ఎంత? 10. 10 - 1 ఎంత? 9. ఆన్సర్ ఈస్, ఫైనల్ ఆన్సర్ ఈస్ 9 అలా ఎనీ ఎగ్జాంపుల్ అయినా ఇవ్వండి వాడు. హెక్సాడెసిమల్ ప్రాసెస్లో 16 అని గుర్తుపెట్టుకొని చేయగలగాలి మనం. అండర్స్టూడ్? ఓకే మా, థ్యాంక్ యూ.